ఏందయ్యా ఈ పొద్దు రిలీజా? అతలు గారు బాగుండవు. ఇందిరా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఎవరు ఊహించని రీతిలో మెజారిటీ సాధించి గెలుపొందింది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ పార్లమెంటరీ సీటు నుండి పోటీ చేసిన సంజయ్ గాంధీ గెలుపొందారు. ఒలింపిక్స్ లో భారతదేశం హాకీ క్రీడా విభాగంలో స్వర్ణ పథకాన్ని సాధించి మన దేశానికి గర్వకారణంగా నిలిచింది. పెరుగన్నం పెట్టానురా, మిగల్చుకుంటూ తినే. అయ్యో రోజు పెరుగన్నం పేపర్లో వచ్చి ఉన్నారు చూసినావా? మన అన్నగారి సంతోషం పట్టలేకపోయినాం. మీటింగ్ పూర్తయినాక నువ్వు పార్టీ ఆఫీస్కి రాలేదు కదా, అమాంతంగా వాటేసుకుని తెగ పొగిడినాడు కదా. ఎగస్ పార్టీ వాడి ముఖం మాడిపోయినది. మన అన్న చెప్పిన ఒక్క మాటకి మొత్తం అందరూ బెక్క చచ్చిపోయినారా? ఏందేనే నువ్వేనయ్యా ఈ పార్టీకి ఎన్ని మొక్కలాంటి వాడు అన్నారు. అది ఎన్న సంతోషంలో రాత్రి అంతా హాయిగా నిద్రపోయినా. కొంచెం లైన్లో ఉండు. నమస్కారం అన్న. రంగా ఏందో చూడు. అది కాదులే గానీ నువ్వు పార్టీ ఆఫీస్కి వచ్చి ఇదంతా చూసి ఉండాల్సిందయ్యా. బ్రహ్మాన్ని శంకరాన్ని పోలీసులు పట్టుకెళ్లారన్నా. ఎప్పుడు? నిన్న రాత్రి అన్నా. కోసమే కదా ఇంత ఖర్చు పెట్టేది. గమ్మునుండా తీసుకుపోయిండారన్నా. సరే గానీ లేదన్నా వాళ్ళేం చేయలేదు. ఏంది అడి గోళ? ఏమంటాడు? ఏం లేదన్నా, రాత్రి శంకరాన్ని బ్రహ్మాన్ని పోలీసులు పట్టుకుపోయినారంట. ఇడిపించమని అడుగుతాడు. ఎందుకురా? ఏ స్టేషన్? మన ఏరియా స్టేషన్ అన్నా. రాత్రి ఎస్ఐకి ఒంటరిగా నీకు భయం వేస్తే తోడు కోసం వీళ్ళని పట్టుకుపోవాలా ఏందని అడిగితే రచ్చ చేస్తుంటారని ఫోన్ వచ్చింది అన్నాడు. మమ్మల్ని పట్టుకుపోమని కలెక్టర్ ఏమైనా ఫోన్ చేస్తాడన్నా? రంగా ఆ స్టేషన్ ఫోన్ కలుపు. అన్నా. హలో, అనంతపురం పోలీస్ స్టేషన్. హలో, నమస్కారం. నేను నెక్స్ట్ కౌన్సిలర్ సోమేశ్వరరావు మాట్లాడుతాడా. ఏంది మా కుర్రోడు శంకరాన్ని బ్రహ్మాన్ని ఎత్తపోయినారంట మీరు? అది కాదు సార్, తాగి గొడవ చేస్తున్నారని ఫోన్ వచ్చింది. ఏంది సార్, తాగిన వాళ్ళు ఎట్టుంటారో తాగిన వాళ్ళు ఎట్టుంటారో తేడా తెలియదా మీకు? మా ఇంటి వాకిలి ముందు కూర్చొని అట్లాంటి పని చేస్తారా వాళ్ళు? మీ ఇంటి ముందే గొడవ చేస్తున్నారని ఫోన్ వచ్చింది. పోయేస్తారా? సరేనా? అరెస్ట్ చేశాం. ఏంది నాకు భద్రత? నాకు కాపలా ఆడలే కదా. అది కాదు సార్, రాత్రిపూట ఏదో కుర్రనాళ్ళు అట్టగా ఉంటారు. దీపం పెట్టగానే ఇంట్లో ఉంటాను కాళ్ళు. ఏమన్నా ఈడొచ్చిన ఆడపిల్లకాయలా? నువ్వు వాళ్ళని పంపించో, నేను చూసుకుంటాలే. అందుకే అన్నా నేను చెప్తుండది, మీరుండగా ఈ ఏరియాకి పోలీస్ స్టేషన్ తో పని ఏంది? వెళ్ళి పని చూసుకో. కాశీ నిలుచుకో, నేను వస్తా. నన్నేం చేయమంటారు? రాత్రి అయితే చాలా ఫోన్ వచ్చేస్తుంది. పైగా వీళ్ళు వేసుకున్న షర్టు కలర్తో సహా చెప్పారు. 2 సార్లు ఫోన్ అటెండ్ చేయకపోతే 3ఓసారి ఫోన్ చేసి ఎక్స్ కౌన్సిలర్ ఇంటి ముందు జరుగుతోంది, మీరేం పట్టించుకోరని అడుగుతున్నారు. ఆ తర్వాత ఏమైనా జరిగితే మీరు మమ్మల్ని అంటారు. మీ అన్ని అర్థం చేసుకోవట్లేదే. ఏం లేదండి, మమ్మల్ని నమ్ముకున్న కుర్రోళ్ళు, అందుకే వీళ్ళంటే అన్నకు అభిమానం. ఫోన్లో చెప్తే చాలదని నన్నే పోయి కలవమన్నాడు. మీరు తలుచుకుంటే. ఓయ్ వాళ్ళని వదిలేనయ్యా, తీసుకుపోండి. థ్యాంక్స్ సార్. పదరా. రే పోరా, పెద్ద మన్మధుల్లాగా ఫోజ్ ఒకటి. జుట్టు చదిరింది కదా, లేదంటే నేను మన్మధున్నే. ఎవడో గాని చాలా రోజుల నుంచి మనల్ని ఇరికిస్తున్నాడు.
ఆడెవడో తెలియని ఆడికి ఉంది. ఏ వదిలే శంకరం, సార్, అవన్నీ మేము చూసుకుంటాంగా. అన్నా టీ తగ్గిపోన్నా. వద్దు బ్రహ్మం, నేను పోతా. రాత్రంతా యాడికి పోయినావురా? మెక్కడానికి కూడా రాలేదో? సత్యాన్ని కొట్లో ఉన్నాను. నందులలో సావింటికి లైట్లు కట్టాలి రమ్మంటే సర్లేని పోయాను. ఏ అబద్ధం చెప్పమాకరా. అయితే నిజమేంటట? తొందరగా స్కూల్కి పోరా. ఎంత జరిగినా మీ తమ్ముని మీరు ఒక్క మాట అడిగేది లేదా? ఆడికి బాధ్యత తెలిసేంత వరకు ఆడితో మాట్లాడనని చెప్పానుగా. అవును, మీరు మాట్లాడితే దొరగారు మూటల కొద్దీ తెచ్చిపెట్టేది ఆగిపోతుందేమో. దీనికంటే మీరు మాట్లాడకపోవడమే మంచిది. బళ్ళో పాఠాలు చెప్పే పంతులవారి కొడుకు పరమ సొంట అవుతాడని సామెత ఉంది. ఏడు చూస్తే పంతులు గారి తమ్ముడు సొంట. ఇదేమైనా బాగుందో చెప్పండి? ఎన్నాళ్ళని ఇట్టాగే ఉంటావు? చదువు ఎట్టాగు అవ్వలేదు. పోనీ ఏదన్నా పనన్నా చూసుకుంటావా అంటే అది కూడా లేదు. ఒరే, నువ్వు సంపాదించి నన్ను పోషించక్కర్లేదు. ఏదైనా పనికి పోతే నీకు బాధ్యత తెలుసుద్ది. అరే ఒక్క మొక్క తినేలోకి 100 నీతులు చెప్తావేంది? నేను ఎలా బతకాలో నాకు తెలుసు. నువ్వు ముందు చట్నీ వేయి. మా అమ్మ నాన్న అంటే సరిగ్గా పెంచలేదు. వదిన అమ్మతో సమానం అంటారు కదా. నువ్వైనా వాడికి కాస్త బుద్ధి చెప్పి మార్చొచ్చుగా. నేను చెప్తే మాత్రం అయ్యో, ఇది ఒక జన్మేనా? రే సోమా, కొంచెం సబ్బు ఇవ్వు. ఒకరు రుద్దుకున్నది ఇంకోటి రుద్దుకోకూడదురా, తామర వస్తుంది. కనీసం అలా అయినా మొహం తెల్లబడుతుందిలే, దాన్ని ఇవ్వరా. సరే రుద్దుకొని చావు. రే 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 తుండివనరా, రే తుండివనరా. రే పరువు పోతుందిరా. రే కాసి, రే మాకైతే నీతులు చెప్తావు, మగాడు అయ్యుండి డ్రైయర్ వేసుకోవడం తెలీదా? అదేసుకుంటే పట్టినట్టుంటుందిరా, గజ్జల్లో ఇరుకుని. తుండివనరా. ఏరా సోమా, నిన్న స్టేషన్ లో లుంగి ఊడపెరికి కూర్చోపెట్టుంటే ఏమైంది? అదే వీడికి ఎలాగూ సిగ్గులేదు. ఆ పోలీసుల పరిస్థితి ఏమై ఉండేది? ఏముంది, అందరు కట్టలు లేపోవాళ్ళు. ఏంది? లాటి గురించి చెప్తున్నా. ఎవరా మనల్ని పోలీసులకి పట్టించిందా? ఇంకెవడై ఉంటాడు? ఆ గొట్టంగాడే మున్సామి. అసలే ఆడికి మన మీద దొప్పు తెగులు సందు చూసి సమ్మగా పెట్టాడు. ఎందుకురా పాపం ఆ ముసలాన్ని అలా ఆడిపోసుకుంటుంటారు? కాసే మీ కొలపడు కాబట్టి ఆరు తరఫున మాట్లాడుతుంటావా? ఎంతైనా వీళ్ళిద్దరు ఒకటే కనుక ఈ లేకుండా చూసి మనల్ని ఇరికించాడు. ఈడేంద్ర కథ ఎక్కడికో తీసుకుపోతుంటాడు. చిన్నప్పటి నుండి మనందరం కలిసిమెలిసి పెరిగాం, నన్ను అనుమానిస్తుంటాడేంది? అయితే పోయి ఆడి సంగతి ఏంటో తెలుసు. పదా, పోదాం. రే యాడికి పోతున్నావురా? ఉండరా, సారా లోపల పడితేనే కదా ధైర్యం వచ్చేది. నువ్వు పోయిరా, ఫుల్గా పోయి. రే మునుసామి, మేమేనా సోంబేర్లు అనుకున్నావా? పోలీసులు పట్టించావు, బయట పడుతాయి. పోలీసులు చెప్తే మేము భయపడతామేంది? మన అసలు అనంతపురం బే. పోలీసులకే మేము కాపలా కాస్తుంటాము, తెలుసు కదా. తెలుసా తెలీదా? సరే తెలీదులే. రే మునుసామి, నువ్వు నిజంగా ధైర్యం ఉన్న మగాడివైతే నేనున్నప్పుడు పోలీసులు చెప్పుకుండాలా. అలా చేయకుండా మా వాళ్ళు ఒంటరిగా ఉండడం చూసి వాళ్ళని నిరికిస్తావా? దాన్ని బయటికి రమ్మని చెప్పరా. మునుస్వామి, నీ అంత నువ్వే బయటకు వచ్చావనుకో, నిన్నొక్కడిని ఎరగదీసి వదిలేస్తాం. నువ్వు బయటకు రాలేదనుకో, నీ మిద్దె మొత్తం కుప్ప కూల్ చేసి నేల మట్టం చేస్తావు. పోదాం పదరా. ఏయ్, అడుగు అడుగని రచ్చ చేసి ఉంటారు. ఇప్పుడు మీకే భయం వేస్తాండదా? మూసుకొని రారా చెప్తాను. దిగేంత వరకే ఆలోచిస్తా. దిగేసా ఈ కాజీ కన్నెర చేస్తే మజీ మజీ అయిపోవాలా? ఇంకోసారి కళ్ళు పెట్టి చూడరా. రారా పారిపోదాం. ఆహా, మిద్దికి బేగాలేసి ఉండాయా? ఎంతసేపు బేగాలేసిన మిద్ది కాడ గొంతు చించుకున్నామా? నాకు భయపడి బేగాలేసుకుని పారిపోయిండాడు. ఏందబ్బా, ఇంకా చూడకి ఏముండదు. కొండే రే ముసలాడా, కళ్ళు కనబడకపోయినా రచ్చ అయితే చాలు చూనీకి వచ్చేస్తారు. నువ్వేంద్రా నవ్వుతుండావా? రే సోమా, మనం ఇలా రెచ్చిపోకపోతే ఈ ఊరి జనం మనల్ని చూసి భయపడరు. మన వల్ల రచ్చ చేయలేదనుకో, వాళ్ళు మనల్ని లంగాగాళ్ళు అనుకుంటారు.